ప్రైజ్ ద లార్డ్. మినిట్ విత్ గాడ్స్ వర్డ్. నేటి దిన వాగ్దానము యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వచనములు. ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. అన్నిటికీ సృష్టికర్త తానే అయి ఉండి ఆయన వారి చేతుల్లో నిస్సాయుడిగా వాలిపోయాడు. దేహమంతా రక్తమయం. ఆయన హృదయం నుండి రక్తం కలిసిన జీవనదులు ప్రవహిస్తున్నాయి. యేసు ప్రభువు హృదయం నుండి ఉబికే నీళ్లు ఆత్మీయంగా దప్పిగొన్న వారికి ఆయనిచ్చే జీవజలము గురించి చెబుతుంది. మామూలుగా నీళ్లకు బదులుగా ఆయన ఈ జీవజలాన్ని సమరయ స్త్రీకి ఇచ్చాడనేది మీకు జ్ఞాపకముందా? ఆయన ఆమెతో, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు అని చెప్పాడు. ఈ జీవజలం కొరకు దప్పిగొన్నావా? చీలమండలం లోతు లేక మోకాళ్ళ లోతుతో తృప్తి పడుతున్నావా? లేక పరిశుద్ధాత్మని నదిలో ఈదడానికి ఇష్టపడుతున్నావా? ప్రార్థన. యేసయ్యా, నా ప్రియ రక్షక, లోకమిచ్చే నీళ్లతో నేను విసిగిపోయాను. నీ జీవజలముకై తప్పిగొన్నాను. నా దాహాన్ని తీర్చు ప్రభువా. నీ ఆత్మతో నన్ను నింపుము. నీ కొరకు నన్ను దహించుము. యేసు ప్రభుని ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.